The day when Telugu film industry divided into two eras. Before Bahubali kana mundu, తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. after Bahubali, I can now proudly say that I am a member of the Telugu film industry. As a Hindi actor, I have come to take your blessings and your help. क्योंकि साउथ ने हमेशा अच्छी फिल्में बनाई हैं. ఒక రాజుకు ఉండాల్సిన పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్, పర్ఫెక్ట్ బియర్డ్, మీసంలో రోషము, కళ్ళల్లో ధైర్యము, నడకలో రాజసం. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పీస్. టిఎఫ్ఐ హైయెస్ట్ కలెక్షన్ ఇస్ ద బడ్జెట్ ఆఫ్ బాహుబలి. దానికంటే ఎక్కువ. బాలీవుడ్ కాదు, టాలీవుడ్ కాదు, ఎవరు కాదు, ఓన్లీ రెవల్యూట్. అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే బాహుబలిని రాణా ప్రమోట్ చేసినట్టు ఇంకెవరు ప్రమోట్ చేయరు. రాజమౌళి సినిమాస్ లో యాక్ట్ చేసే అవసరం లేదు, జస్ట్ రెప్లికేట్ చేస్తే సార్. తమన్నా యాజ్ అవంతిక స్పీక్. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు వెళ్తారు? బాహుబలి ఆ కళ్ళు చూసాను. అదే పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చిదాని అనుకున్నావా కట్టప్ప అన్నప్పుడు ఫేస్ రివీల్ అవుతుంది. లెటర్ నాకు ఇది థియేటర్ కీరవాణి. అరే మేమంతా తమన్ డ్యూటీ అది ఇది మాట్లాడుతాం. కీరవాణి ఇండియాలో 29 స్టేట్స్ ఉంటే 28 స్టేట్స్ లో ఇండస్ట్రీ ఇట్రా. బాహుబలి 1 ఫస్ట్ టాక్ ఇస్ డిజాస్టర్. ఆఫ్టర్ హిట్ టాక్ ఇన్ హిందీ బాహుబలి వాల్యూ అంటే తెలిసింది. మనం హిందీ వాళ్ళ వల్ల తెలుగు వాళ్ళకి కొంచెం బుద్ధి వచ్చి చూసినారు. ఆనెస్ట్ గా చెప్పాలంటే అదే పోతే వీళ్ళు నలుగురు జీవితాలు, ఇద్దరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్, హీరో, వస్తే టిఎఫ్ఐ. ద ఫస్ట్ ఇండియన్ మూవీ టు బి ప్లేడ్ ఇన్ ద రాయల్ ఆల్బర్టా హాల్. ఆర్ఆర్ఆర్ కూడా బాహుబలి తర్వాత ఇది నా స్టేట్మెంట్. ఆర్ఆర్ఆర్ నాకు చాలా ఇష్టం ఆర్ఆర్ఆర్ అది. బట్ ఎక్కడో చిన్న ఫ్రేమ్ ఎక్కువ బాహుబలి మీద అంతే. బాహుబలి 1 VFX ఇప్పుడుకి ఈ రోజులో ఇండియన్ స్టాండర్డ్స్ కైనా ఇట్ డజంట్ హోల్డ్ అప్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ బేకార్ ముచ్చట్లు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే గ్రేటెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బాహుబలి ది సిరీస్ అంటే జస్ట్ బాహుబలి ఒకటే కాదు, బాహుబలి 2 అండ్ అప్కమింగ్ బాహుబలి ది ఎపిక్ విచ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ సూన్. సో ద ఎపిక్ దాని గురించి డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. సో లెట్స్ గెట్ ఇట్ టు కంటెంట్. ఈరోజు ద బాహుబలి డైరెక్టెడ్ బై ఎస్ఎస్ రాజమౌళి. ద మెయిన్ యాక్టర్స్ ప్రభాస్, రాణా, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, Satyaraj and many more. Let's discuss the importance of Bahubali to the TFI. The day when Telugu film industry divided into two eras. Before Bahubali, after Bahubali. Evaru oppunna lekapona this is the fact. Before Bahubali kana mundu Tollywood పరిస్థితి ఏంట్రా? చిరంజీవి వీడియో గుర్తుందా? తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. గోవా ఫిలిం ఫెస్టివల్ కి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు, అక్కడ నాగేశ్వర గారి బొమ్మ లేదు. బాధ అసలు సౌత్ ఇండియా అనేది లేదురా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎవరికి తెలియదు. బాలీవుడ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. వాళ్ళు ఏదైనా మంచి మూవీస్ అయినా తీసారు అంటే మొత్తం స్లాప్. బాలీవుడ్ మంచి మూవీ తీయలేదని కాదు, కానీ ఆ టైంలో 2000s నుంచి 2010 వరకు విచ్ వర్ ద నైస్ మూవీస్. మంచి మూవీస్ అంటే ఏముండేవి? మంచి మూవీస్ ని ఫ్లాప్ చేసినారు. అవును, రణబీర్ కపూర్ అన్ని ఫ్లాప్ చేసినట్టున్నారు. ఒక రాక్ స్టార్, ఒక వేకప్ సిడ్, తమాషా, మంచి మూవీస్ అన్ని ఫ్లాప్ చేసినారు. అరే బర్ఫీ లాంటి ఆర్ట్ మూవీస్, నాన్ సెన్స్ మూవీస్ ని ప్రమోట్ చేసినారు. అదే సల్మాన్ ఖాన్ ఎవ్రీ మూవీ 100 crores, ఎవ్రీ మూవీ తెలుగు మూవీ. ఎగ్జాక్ట్. అప్పట్లో టాలీవుడ్ అయినా సరే, శాండల్వుడ్ అయినా సరే, తమిళ్ కొంచెం ఉండేది రజనీకాంత్ వల్ల కొంచెం, బట్ ఫుల్ తక్కువ ఉండే. కానీ కొంచెం ఏమైనా ఎక్స్పోజర్ ఉందంటే తెలుగు నుంచి చిరంజీవి, బిగ్గర్ దన్ బచ్చన్ అని అప్పుడే వచ్చా. కన్నడ నుంచి రాజ్ కుమార్ విష్ణువర్ధన్, తమిళ నుంచి కమల్ హాసన్, రజనీకాంత్, మలయాళం నుంచి అయితే మమ్ముట్టి, మోహన్ లాల్. వాళ్ళు ఏమంటే బాలీవుడ్ మెయిన్. బాలీవుడ్ వాళ్ళని చాలా ఇది చూపించేవాళ్ళు, ఎక్స్పోజర్ చూపించి వాళ్ళే పెద్ద, వాళ్ళే ఇది అని చూపించేవాళ్ళు. అంటే అవుట్ ఆఫ్ టాలీవుడ్ ఎవరు చూడలేదు. అప్పటి వరకు ప్రభాస్ అంటే ఎవరికి తెలియదు. అవుట్ ఆఫ్ ది టిఎఫ్ఐ నో వన్. బాహుబలి రిలీజ్ అయ్యే టైంకి 2013, 2011 నుంచే రికగ్నైజేషన్ స్టార్ట్ అయ్యాయి. వన్ టైప్ ఆఫ్ మిర్చి అలాంటి మూవీస్ చేసి ప్రభాస్ ఎవరికి తెలియదు, కానీ ప్రభాస్ రీమేక్ లో చాలా హిట్ అయ్యాయి. మిర్చి అంటూ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ హిందీ, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ లాంగ్వేజ్ లో రీమేక్ అయింది. అది ఎవ్రీ మేజర్ ఇండియన్ లాంగ్వేజ్. నాకు అదే మిర్చి ఇదంటే నాకు బెంగాలీ గుర్తొస్తుందిరా. డార్లింగ్ అనే డైరెక్ట్ బాహుబలి యాక్చువల్ రాయాల్సింది 2011 సైన్ అయిపోయింది. కానీ రాజమౌళి డిలే వల్ల రాజమౌళి వైఫ్ మనోడు ఇంకా లేట్లేను కానీ ఇంకో సినిమా తీసుకొని వచ్చాను, సినిమా ఇట్టు కొట్టేసి వచ్చాడు. ఆఫ్టర్ వెన్ బాహుబలి అనౌన్స్డ్, ఎవ్రీవన్ క్రిటిసైజ్డ్.
టాలీవుడ్ ఏం చేస్తారు, అది అంత పెద్ద బడ్జెట్. బాహుబలి ముందర విచ్ వాజ్ ద హైయెస్ట్ బడ్జెటెడ్ తెలుగు మూవీ మగధీర. ఫస్ట్ తెలుగులో ఫస్ట్ మూవీ అంటే 100 crores అంటే మగధీర. మేబీ దాని తర్వాత 30 ధర అవన్నీ వచ్చినాయి అనుకో. అదేనా అంటే మాక్సిమం మా ఇది వచ్చేసి 150 crores. బాహుబలి బడ్జెట్ వాజ్ మోర్ దెన్ TFI హైయెస్ట్ కలెక్షన్ ఇస్ ద బడ్జెట్ ఆఫ్ బాహుబలి. దానికంటే ఎక్కువ, దానికంటే ఎక్కువ సంథింగ్ 120. అప్పుడే షాక్ అయిపోయినారు. అంత అప్పుడు హోల్ ఇండియా షాక్ అయిపోయింది. 120-150 crores బడ్జెట్ రా ఇది. అప్పుడే షాక్ అంటే దాట్ ఆల్ ఆఫ్ దట్ మనీ వాజ్ మోస్ట్లీ ఆన్ ద ప్రొడక్షన్ కాస్ట్. అది ప్రతి ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తుంది, పర్ఫెక్ట్ గా రాయల్ గా కనిపిస్తుంది బాహుబలి. కొన్ని సీన్స్ ని క్రిటిసైజ్ చేయొచ్చు, అదేంటి అన్సైంటిఫిక్ గా ఉంది, అది కొబ్బరికాయ ఆ ట్రీస్ చేయొచ్చు, బట్ ఫ్రేమ్ అసలు ఆ పాత కాలంలో ఎట్లుంటది వాళ్ళు అప్పటి వరకు తెలుగులో అనిమేషన్ విఎఫ్ఎక్స్ ఏ మూవీ ఉందిరా ఈగ దట్ ఆల్. బట్ ఇంత లేదు, ఉంది కొంచెం ఉంది అంతే. అంటే అఫ్ కోర్స్ ఉంది బికాస్ అంటే ఇందులో యానిమేషన్ లో విఎఫ్ఎక్స్ కొంచెం ఉంది, యానిమేషన్ లో ఎక్కువ లేవు. యానిమేషన్ లేవు, విఎఫ్ఎక్స్ మొత్తం గ్రీన్ స్క్రీన్ బ్లూ స్క్రీన్. బట్ నేను అదే అంటున్నా, యానిమేషన్స్ లేవు, విఎఫ్ఎక్స్ గ్రీన్ స్క్రీన్ లే ఉన్నాయి. అప్పటి వరకు అంత పెద్దగా ఎవరు చేయలేదు. ఆల్సో అంత పెద్ద క్యాష్ కూడా ఎవరు లేరు అసలు ఆల్ ఓవర్ ఇండియా కాస్ట్ చూస్తే. బట్ అప్పుడు కూడా మేబీ బాలీవుడ్ నుంచి లాగేవాళ్ళు, కానీ టాలీవుడ్ అని చిన్న చూపు చూసి ఎవరు రాలేదు. రే ఆనెస్ట్ గా చెప్పాలంటే బాహుబలిని రాణా ప్రమోట్ చేసినట్టు ఇంకెవరు ప్రమోట్ చేయలేదు. మా బాహుబలి సినిమా కలకాలం నిలబడే శిల్పం. సినిమా కాదు, ఇది ఒక గ్రంథం. గ్రంథం కూడా కాదు, ఇది ఒక ఇతిహాసం. మనకి రామాయణం ఎలాగో బాహుబలి అలాగండి. ఇండియాకి సునామీ వస్తుంది, ఇండియాకి బాహుబలి అనే సునామీ వస్తుందని ప్రతి పైన చోట్ల ఇదే చెప్పినాడు. బట్ బాగా ప్రమోట్ చేశాడు బాహుబలిని, అయితే పీక్స్ లో ప్రమోట్ చేశాడు రాణా. బట్ I'm here to say thank you for making Bahubali this huge brand. విత్ ఇన్ ద క్రూ లైక్ అందరికి మోటివేషన్ ఇచ్చింది అయితే ప్రభాస్. రాజమౌళి అంటారు కదా, నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు అంటే ప్రభాస్ వచ్చి మీరు ఏం చేస్తున్నా అర్థం అవుతుందా, మీరు ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీస్తున్నారు, అవన్నీ నార్మల్, మీకు ఏం చేస్తున్నా అర్థం అవుతుందా అని విత్ ఇన్ ద క్రూ మోటివేషన్ చేసింది అయితే ప్రభాస్. అనుష్క ఎందుకు జాయిన్ అయిందో తెలుసా, ఈ ప్రాజెక్ట్ ఎందుకు జాయిన్ అయిందో తెలుసా? నాకైతే కామెడీ పిచ్చిగా నవ్విన. రాజమౌళి గారు చెప్పారు ఈ మాట. అనుష్కని ఫస్ట్ టైం అడిగితే ఇలా ప్రాజెక్ట్ ఉంది మీరు చేయాలి అని అడిగితే సరే అని ఒప్పుకొనేసింది. ఆఫ్టర్ బాహుబలి 1 ప్రెస్ మీట్ లో అడిగితే మీరు ఎందుకు ఓకే అన్నారంటే, ఇప్పుడు ప్రభాస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, రాణా ఈజ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్, తమన్నా ఈజ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్, రాజమౌళి ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్, రాజమౌళి వైఫ్ రమ్మ గారు ఈజ్ మై ఫేవరెట్ వన్. వీళ్ళందరూ ఒక ట్రిప్ ఒక దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. వీళ్ళంతా కలిసి ఒక పిక్నిక్ లా పోతుంటే నేను ఎందుకు జాయిన్ అవ్వను? తను పిలిపించి కథ చెప్పామండి. ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ చేసాం. అక్కడ ప్రెస్ తో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రెస్ వాళ్ళు అడిగారండి ఆవిడ్ని, మీరు ఎందుకు బాహుబలి చేస్తున్నారని చెప్పి. ఈ సినిమాకి డైరెక్టర్ రాజమౌళి గారు, ఆయన వైఫ్ రమా గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వల్లి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్, ప్రభాస్తో 3 సినిమాలు చేశాను, తన క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళందరూ చాలా హ్యాపీగా పిక్నిక్ చేసుకుంటా ఉంటారు. అలాంటి సినిమాలో నేను చేయకపోతే ఎలాగా, నేను చేస్తే బాగుండు అనుకున్నాను. వాళ్ళు చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేశాను అందండి. ప్రభాస్ అనుష్క బెస్ట్ పేర్ అని చెప్తాం కదా, వాళ్ళు ఎన్ని మూవీస్ తీస్తారు? బిఫోర్ బాహుబలి ఐ థింక్ ఏదేదరా బిల్లా మిర్చి 2 మూవీస్, అది కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 years అంతే. అయినా వాటి మేము అనుకుంటాం బెస్ట్ పేర్ వీళ్ళే, టిఎఫ్ఐ లో బెస్ట్ పేర్ వీళ్ళే తీసింది 4, గట్టిగా 3 మూవీలు. బాహుబలి 2 3 కదా, బాహుబలి 1 ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్ రా. బాహుబలి అంటే వాళ్ళిద్దరి స్క్రీన్ ప్రెసెన్స్ అందరికి నచ్చింది, వాళ్ళ కెమిస్ట్రీ అది చాలా. తీసిన 3 మూవీల్లో మిర్చిలో సాంగ్ ఇస్ ఎనఫ్ రా, వాళ్ళ కెమిస్ట్రీ తెలిసిపోతుంది. పీరియాడిక్ మూవీ అయినా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పీరియాడిక్ బిఫోర్ బాహుబలి పీరియాడిక్ మూవీస్ అనేది 2. ఒకటి ముఘలే ఆజమ్, అది బాలీవుడ్ లో ఎప్పటిలో పాత కాలంలో తీసింది, అదొక పీరియాడిక్ మూవీ. ఇంకోటి మగధీర. అది తప్పించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పీరియాడిక్ మూవీస్ అనేవే లేవు. ఫిక్షనల్ ఇంత పెద్ద వార్ సీన్స్ అది ఏముండలేదు అసలు. రాజమౌళికి అది ఎట్లొచ్చిందో ఆ ధైర్యం. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ నాజర్, విచ్చలదేవ నాజర్. విచ్చలదేవ ఇస్ ద గ్రేటెస్ట్ అసెట్ ఫర్ బాహుబలి. బాహుబలి 1 ఆల్సో బాహుబలి 2. మొన్న నువ్వు స్టోరీ పెట్టావు కదా, ఎట్లా చేయాలని రాజమౌళి
మేము అనుకుంటాము అసలు రాజమౌళి మూవీ సారీ ఈ క్యారెక్టర్స్ నుంచి బయటకు వస్తున్నాము. రాజమౌళి మూవీస్ లో క్యారెక్టర్స్ ఇంత డీప్ గా ఇంత ఓపెన్ గా, ఇప్పుడు ఏదైనా మూవీ హీరో తీసుకోవాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ విల్ ఆల్వేస్ బీ నా రాజమౌళి. విత్ ఎమోషన్ చూపించారు. గ్లాస్ తీసుకొని వాడు ఫేస్ లో ఇది పెట్టుకుని గ్లాస్ తీసుకొని వేసేటప్పుడు వాడు ఎమోషన్, గుద్దేటప్పుడు రాజమౌళి ఎమోషన్ ప్రతి ఒక్క దానిలో చూపించింది. అనౌన్స్మెంట్ వీడియో చూసాక నాకు ఒకటే అనిపించా, రాజమౌళి సినిమాస్ లో యాక్ట్ చేసే అవసరం లేదు, జస్ట్ రెప్లికేట్ చేస్తే చాలు. రాజమౌళి చేసే యాక్టింగ్ ని రెప్లికేట్ చేస్తే చాలరా. కానీ ది బెస్ట్ చెప్పాలంటే రమ్యకృష్ణ. రమ్యకృష్ణని ఈ దీంట్లో లేకపోతే మేము కన్విన్స్ అయ్యేవాళ్ళు కాదు ఎవరు. బికాస్ రమ్యకృష్ణ గారి కళ్ళు, ఇవి అసలు వాయిస్ చూస్తే బాబుని ఏడుస్తుంది కదా అని ఇలా బుజ్జగిస్తుంటే యాక్షన్ అనగానే ఫర్ అ సెకండ్ ఇలా ఇలా కళ్ళు తీసి పర్ఫార్మెన్స్ రమ్యకృష్ణ పర్ఫార్మెన్స్. ఇది నా మాటే శాసనం. ఇది నా మాటే శాసనం. డైలాగ్ ఫ్రీ థింగ్ షీ స్పీక్స్ ఇస్ అ డైలాగ్. అవును, రమ్యకృష్ణ ఆ మూవీలో. రమ్యకృష్ణ గ్రేట్ యాక్టింగ్ పరంగా మనం మాట్లాడే అర్హత కూడా లేదు యాక్టింగ్. బాహుబలి ఆ రోజు ఫస్ట్ ఫేస్ కనిపించిందే రమ్యకృష్ణ. దేవిని అలా పట్టుకొని బాహుబలి స్టార్ట్ అయినాక ఫస్ట్ డైలాగ్ ఏదైనా ఉందంటే రమ్యకృష్ణ గారి నుంచి పరమేశ్వర అన్నప్పుడు ఆ థియేటర్ మొత్తం దద్దడెళ్ళిపోయా. పరమేశ్వర. మా ఊరు వచ్చేసి వెళ్ళాలి, అక్కడ రాజమౌళి ఫ్రెండ్ సాయి బాహుబలి కోసము అప్పట్లో మా ఇండియాలో ఒక 2-3 ఉండేవి డాల్బీ అట్మాస్ఫియర్. బాహుబలి కోసమే వాడు థియేటర్ మొత్తం అప్గ్రేడ్ చేశాడు. నెక్స్ట్ సత్యరాజ్ గారి దగ్గరికి రాజమౌళి పోయినప్పుడు రాజమౌళి స్టోరీ ఏం చెప్పలే, ఫస్ట్ డైరెక్ట్ పోయి కూర్చున్నాక నరేషన్ టైంలో ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే, సెకండ్ ఫేస్ చూసి, సార్ మీరు ఒక సీన్ లో ప్రభాస్ తలని మీరు ఎడ్డి మీద పెట్టుకోవాలి ఓకేనా అంటే, నేను స్టోరీ చెప్పుకోకుండా సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటి అని. సరే ఇఫ్ ద సీన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అంటే ఆ సీన్ కావాల్సి వస్తే నేను గ్యారంటీ చేస్తాను సార్ అన్నాడు. హాఫ్ అన్ అవర్ డన్, ఐల్ డూ. ఆల్సో సత్యర్ ఈజ్ ఆల్సో మెయిన్ అసెట్. మంచి బాండ్ ఉంది ప్రభాస్ కి సత్యరాజ్ కి. నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. యాక్చువల్లీ బాహుబలి సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ అంటే ప్రభాస్ రాణా ఒక్కటే కాదు, కటప్ అంటే మెయిన్ క్యారెక్టర్ అంటే వాళ్ళిద్దరు ఒక్కటే కాదు, ప్రభాస్ రాణా 5 ప్రతి ఒక్కరు హీరోస్, ప్రతి ఒక్కరు హీరోయిన్లే. కట్టు బానిస అనే క్యారెక్టరైజేషన్ ఆ మహేష్మతి అనే రాజ్యానికి ఆ క్యారెక్టర్ ఎంత బానిస అని ఆ సీన్ లో చెప్పిస్తారు. నీకు ఎంత మీ రాజుకి ఎంత డబ్బులు కావాలో చెప్పి నేను ఇస్తా అంటే, లేదు మా యాన్సిస్టర్స్ చేసినట్టు సో నేను చేయాలని అక్కడే ఉండిపోతాడు. సత్యరాజు అన్ని జనరేషన్ కవర్ చేస్తాడు ఈ సినిమాలో. రమ్యకృష్ణతో ఉన్నాడు, అంటే ప్రభాస్ వాళ్ళ నాన్నతో ఉన్నాడు, ప్రభాస్ తో ఉన్నాడు, ప్రభాస్ వాళ్ళ కొడుకు మహేంద్ర బాబులతో కూడా ఉన్నాడు. అంటే 3 జనరేషన్ ని కవర్ చేసిన 4th జనరేషన్ కిడ్. బట్ దట్స్ ఎ గ్రేట్ వన్ రా. లెట్స్ టాక్ అబౌట్ తమన్నా యాజ్ అవంతిక స్పీక్. అంటే 2 క్యారెక్టర్స్ ప్లే చేసింది చూడు. ప్రభాస్ ఇమాజినేషన్ లో ఉన్న ఒక క్యారెక్టర్, తన రియల్ ఒక క్యారెక్టర్. ఒక సైడ్ బ్యూటీ, మిల్క్ బ్యూటీ, ఇంకో సైడ్ యాజ్ ఏ సోల్జర్ గా బాగా 2 వెరీ నైస్, చాలా బాగా బట్ చింపేసింది. లెట్స్ టాక్ అబౌట్ అనుష్కని ఫస్ట్ ఫేస్ రివీలింగే నా థియేటర్ లో ఇది. కానీ అప్పుడు మేము మూవీ చూడలేదు, అప్పుడు వచ్చేసి ఏంటప్పుడు అనుష్క ఏంటి ఇట్లుంది, మొహమ్మట్లు చేసేసుకుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇక్కడ అది. కానీ మూవీ చూసాక ఆ కళ్ళు చూసాక అదే పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చిదాని అనుకున్నావా కట్టప్ప అన్నప్పుడు ఫేస్ రివీల్ అవుతుంది. లెటర్ నాకు ఇది థియేటర్ లో పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప. ఇంటర్వెల్ లో బాహుబలి అన్నప్పుడు రాణం ఇలా చూస్తాడు బ్యాక్గ్రౌండ్ లో కీరవాణి. అరే మేమంతా తమన్ డ్యూటీ అది ఇది మాట్లాడుతాం. కీరవాణి నెవర్ మిస్డ్ గోట్. తమన్కి ఒక్కొక్క పాటలు రాలేదు, అనిరుద్ధ్కి రాలేదంటాము, కీరవాణి నెవర్ మిస్డ్. అది ఏ జనరేషన్ పాట అయినా, మగధీర టైంలో మోడర్న్, బాహుబలిలో హిస్టారిక్, RRR లో వెస్టర్న్, ప్రతి ఒక్కటి రా. ఎస్పెషల్లీ ఈ సినిమాలో నాకు అంటే ఓవర్ ఎక్సైట్మెంట్ వావ్ అనిపించింది యాక్టర్స్ ని చూసి కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని చూసి. ఎందుకంటే
రాజమౌళి ఫ్యామిలీలో 40+ మెంబర్స్ సినిమాలోనే ఉన్నారు. ఓ షూటింగ్ చేయాలంటే బస్ బుక్ చేసుకుని అందరూ పోతారు 40 మెంబర్స్ సినిమా చూసి తీయడానికి. రాజమౌళి డైరెక్టర్, వాళ్ళ నాన్న చంద్రప్రసాద్ గారు రైటర్, వాళ్ళ వైఫ్ రమాదేవి కాస్ట్యూమ్ డిజైనర్, వాళ్ళ అన్నేమో మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్ ఇస్ ఆల్సో సమ్ పార్ట్, రాజమౌళి కొడుకు లైన్ ప్రొడ్యూసర్. ఇలా అనుకుంటూ పోతే పెద్ద పెద్ద లీస్టే ఉందిరా. బాగా ఎక్సైట్ అయిందంటే వీళ్ళు ఎలా ఉంటారు, ప్రతి ఎక్కడ పైన సినిమా పిక్చర్. రాజమౌళి ఎందుకు డైరెక్టర్ అయినాడో తెలుసా? వాళ్ళు వదిన తిట్టారు. నో అది కాదు. రాజమౌళి ఫస్ట్ కి రైటర్, ఓన్లీ సీన్స్ కి, యాక్షన్ సీన్స్ కి రైటింగ్ చేసేవారు. వాళ్ళ నాన్నతో కలిసి రైటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు రాజమౌళి అనుకొని రాస్తాడు కదా, ఇలా నా సీన్ కి ఇలా కావాలా, ఇలా యాక్టింగ్ చేయాలా, ఇలా కొట్టాలని యాజ్ ఇట్ ఈస్ రెప్లికేట్ చేసేవాళ్ళు కదా డైరెక్టర్స్. అందువల్ల అయినాడు హే వీళ్ళు ఎవరు చేస్తలే, నా విజన్ కి ఎవరు మ్యాచ్ అవ్వట్లేదు కదా అని వాడే అయిపోవాలి. Bollywood director whose vision matches yours. विजन नो No one. ఇప్పుడు కమింగ్ అబౌట్ రాణా. అసలు విలన్ ఎంత మంచి క్యారెక్టర్ ఉంటాడా అని. ఈజ్ అ క్రూల్ కింగ్. క్రూల్ కింగ్ ని కరెక్ట్ గా చూపించారు. రాణా ఇస్ ఆల్సో గ్రేట్ యాక్టర్. ఆ సినిమా వండర్ఫుల్ యాక్టర్. బాడీ రా ఇద్దరు 30 గుడ్లు తినేవాళ్ళు కదా. అదే ఇందులో అడిగేవాళ్ళు కదా, ఇస్ దిస్ రియల్ బాడీనా? వాడు చూసుకుని సీరియస్లీ అంటాడు. అది సీరియస్లీ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. అంటే అక్కడ బాలీవుడ్ లో అదే విఎఫ్ఎక్స్ బాడీ సూట్ లాంటి ఒకే పర్సన్ లాక్కుని పోయింది అయితే రాణా. ప్రతి ఒక్కరికి ఇండియాలో సునామీ వస్తుంది, బాహుబలి అనే సునామీ వస్తుందని ప్రతి ఒక్కరికి హైప్ పుట్టించింది రాణా. ప్రభాస్ ఆఫ్ కోర్స్ ఒప్పుకుంటాను, యాజ్ ఇంట్రోవర్ట్ గా ప్రభాస్ ఇంట్రోవర్ట్ గురించి తెలుసు, ఎక్కువ మాట్లాడు, కానీ రాణా ఇస్ ద మెయిన్ పిల్లర్ టు చూపించింది. ఇప్పుడు కమింగ్ టు ప్రభాస్, ఒక రాజుకు ఉండాల్సిన పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్, పర్ఫెక్ట్ బియర్డ్, మీసంలో రోషము, కళ్ళల్లో ధైర్యము, నడకల్లో రాజసం, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పీస్. అమరేంద్ర బాహుబలికి మహేంద్ర బాహుబలికి బాడీ చేంజ్. దట్ వాస్ ఐ వాస్ సేయింగ్. సో మహేంద్ర బాహుబలికి వాస్ సంథింగ్ లైక్ 110 kgs. 110 kgs of muscle. For అమరేంద్ర బాహుబలి again he had to reduce to 90 or something. కనిపించాలి కదా, డిఫరెంట్ గా కనిపించాలి. రాజమౌళి డబుల్ యాక్షన్ పెట్టినా డిఫరెంట్ గా ఉంది. ఒకవేళ మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి ఒకే ఫ్రేమ్ లో వచ్చినా మీకు తెలిసిపోతుంది అది. అవును, డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అమరేంద్ర బాహుబలిగా ఉన్నప్పుడు ప్రభాస్ కళ్ళు, మహేంద్ర బాహుబలిగా ఉన్నప్పుడు ప్రభాస్ కళ్ళు చూడు చాలా డిఫరెన్స్. యాక్టింగ్ సీరియస్లీ. ఇప్పుడు ఇది అమరేంద్ర బాహుబలి ఉన్నప్పుడు కళ్ళు ఈ దానికి టచ్ అవుతాయి, కానీ మహేంద్ర బాహుబలి ఉన్నప్పుడు టచ్ అవ్వవు. లీన్ యాక్టింగ్. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడదాము. మొత్తం రెమ్యునేషన్ ఎంత ఇచ్చారో తెలియదు, కానీ రిమైనింగ్ మొత్తం పెట్టినంత సెట్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీకి ఎందుకు వెళ్తారు? బాహుబలి అది ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి, ఒక్కొక్క మినిచర్ తీసి పెట్టారు వాళ్ళు. అయినా ఐ థింక్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మినిచర్ స్టార్ట్ చేసిందైనా రాజమౌళి, దీనికైనా ఇంకో RRR కైనా. ఎందుకంటే సేమ్ థింగ్ మీరు VFX లో చేయొచ్చు, ఇట్ విల్ బి వెరీ చీప్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ బాగా గుర్తుంది. ప్రభాస్ బాహుబలి ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే అనౌన్స్మెంట్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక ఫస్ట్ ఇంటర్వ్యూ వస్తుంది కదా, వీళ్ళు నలుగురు ఉన్నారు. ఇంటర్వ్యూయర్ ఫస్ట్ ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉందంటే ప్రభాస్ ఆ రోజు ఫస్ట్ టైం షాక్ అయిపోయినా. ప్రభాస్ డైలాగ్ షాక్ అయిపోయినా, ఎందుకంటే వాళ్ళు కళ్ళతో చూసే చూడలేదు, ట్రైలర్ చూడలేదు వాళ్ళు. రాజమౌళి ఇస్ ద వన్ మొత్తం ట్రైలర్ అంతా ఫస్ట్ నుంచి చూసింది. ఎందుకంటే వీళ్ళు రోజు యాక్టింగ్ షూటింగ్ చేసే ఏరియాలో ఏముండదురా, కానీ ట్రైలర్ లో లాంగ్ షాట్ లో ఆ క్లౌడ్స్ నుంచి మహేష్మతి ఏరియా ఓపెన్ అవ్వడము అదంతా వచ్చి షాక్ అయినారా, ఓ మేము ఇదంతా చేసామా మేము అని. ఆన్ బాహుబలి రిలీజ్ డే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయినారు. బాహుబలి డిపార్ట్మెంట్ అందరికి బంద్ రా, బాహుబలి ఫ్లాప్ అయిందని చాలా మంది బయటికి రాలేదు. రాజమౌళి అయితే బయటికి రాలేదు ఆ రోజు. ప్రభాస్ అయితే ఎవరు లేపలేదని ప్రభాసే చెప్పినారు. ప్రతి ఒక్కరు షాక్ అయినారు. రాణా అయితే నమ్మకపోతే బాహుబలి షాక్, అరే బాహుబలికే నా పోయింది మీరు లేదా వేరే ఏదో మూవీ పోయినారా, బాహుబలి ఫ్లాప్ అవడం ఏంటరా అని ప్రతి ఒక్కరు. ఆఫ్టర్ హిట్ టాకింగ్ హిందీ బాహుబలి వాల్యూ అంటే తెలిసింది మనం. అది ఒరిజినల్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా బాహుబలి హిట్ చేసింది, ఫస్ట్ హిట్ టాక్ తెప్పించింది మాత్రం నార్త్ వాళ్ళే. అది అడ్మైర్ చేసుకోవాలి. వీ హావ్ టు అడ్మైర్ వన్ థింగ్, బాహుబలిని ఫస్ట్ హిట్ టాక్ తెప్పించింది నార్త్. 100% ప్యూర్ హిట్ కొట్టింది మాత్రం నార్త్ నుంచి. అది అలా స్ప్రెడ్ అయ్యి బాహుబలి. అయినా దట్ వాస్ జస్ట్ పుష్ రా. 3 days లో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అది రాసి పెట్టి వచ్చేదాన్ని ఎవరు తీస్తారు? అది బాహుబలి రిలీజ్ అయ్యా ఒకవేళ ప్రభాస్ 7 years పెట్టినాడు కదా,
కొంచెం తేడా కొట్టా. డిజాస్టర్ అని టాక్ వచ్చినాక అందరూ షాక్. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే 60% అయిపోయి ఉంటుంది. పార్ట్ 2 60% అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫ్లాప్ వచ్చినా తీయాల్సిందే, ఇట్ వచ్చినా తీయాల్సిందే. ఒక్కవేళ ఫ్లాప్ పడి ఉంటే నలుగురు జీవితాలు పోతే, వీళ్ళు నలుగురు జీవితాలు, ఇద్దరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్, హీరో పోతే వీళ్ళ జీవితాలు, వస్తే TFI. Acha, the first Indian movie to be played in the Royal Alberta Hall. అది అక్కడ జస్ట్ ఆర్ట్ మూవీస్ ఒకటే ప్లే అవుతాయి అక్కడ. బట్ ఫస్ట్ ఇండియన్ మూవీ బాహుబలి. బాహుబలి, కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. కీరవాణి మ్యూజిక్. చాలా మంది అంటారు ప్రభాస్ లాటరీ, ఫస్ట్ రుతిక్ రోషన్ ఫేక్ అది. అదే రితిక్ రోషన్ డైరెక్టర్ చెప్పారు. ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ మేము ప్రభాస్ ని పట్టుకొనే తీయాలనుకున్నాం. అంతెందుకురా, ప్రభాస్ అని తెలిసాకే బాహుబలి క్యారెక్టర్ రాసినారు. రాజమౌళి వాళ్ళ నాన్నకి ఏమేమి చెప్పినానంటే, సుమారు 5 సంవత్సరాల క్రితం రాజమౌళి నాన్నగారు ప్రభాస్తో సినిమా తీయాలండి, కథ రాయండి అన్నాడు. ఎట్లాంటి కథ అన్నాను. అది రాజుల కథ అయ్యి ఉండాలి, ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. నాకు ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కావాలి. కట్టప్ప గారి క్యారెక్టర్. నాకు 2 క్యారెక్టర్స్ కావాలా, 2 లేడీ క్యారెక్టర్స్ కావాలా, విచ్ ఇస్ పీక్. ఒక బానిస కావాలా, ఒక విలన్ నాన్న కావాలా, విలన్ కావాలా. ఇంత ఓకే, కానీ హీరోగా ఎవరు అన్నాకే ప్రభాస్ అని తెలిసాకే బాహుబలి క్యారెక్టర్ రాసినారు. ఎవరా బాహుబలి? దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఆన్ ఇండియన్ సినిమాస్ బాహుబలి 1, బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ గురించి వదిలే, ఇంటర్వెల్ సీన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ టిల్ నౌ. ఇంటర్వెల్ సీన్స్ బే ఇంకటి ఏముంది చెప్పరా? అఫ్ కోర్స్ రా, కానీ RRR కూడా బాహుబలి తర్వాత రా. ఇది నా స్టేట్మెంట్. అరే RRR లో ఓకే ఒప్పుకుంటాం, దట్స్ వాజ్ అ గ్రేట్ ఇంట్రిగ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ రా. ఓకే, మేబీ RRR ఇక్కడ ఉందిరా, ఇంతే ఉందిరా, ఇంతే. బాహుబలి ఇంత ఉంది, చెప్పలేము. ఎందుకు చెప్పలేవు రే? పడిపోతున్న విగ్రహాన్ని లేపి వాడి ఫేస్ రివీల్ అయ్యి బాహుబలి 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 అని స్టార్ట్ అయ్యి, ఎలిఫెంట్స్ నుంచి ఒక వాళ్ళ మంత్రాలు చెప్పేది, డాన్స్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ రా. రాణా లుక్ అంటే సిగ్గుతో తల ఉంచి భయము, ఒక కన్నింగు, కోపము అవందే. ఇప్పుడు కూడా గూజమ్స్ వస్తుంది దాని తర్వాత చూసుకుంటా ఆ సినిమాని. అనుష్క లుక్, రాణమూర్తి ఇంత అంటే ప్రభాస్ మూర్తి ఇంత. అదే చెప్తా కదా, బాహుబలి అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఎందుకంటే అంత మా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంటర్వెల్ లో. తినమ్మా నేను బయటికి పోయేది స్నాక్స్ ఏం తీసుకొని రానా, ఇక్కడే కూర్చుంటాను నేను. బాహుబలి 1 ఇంటర్వెల్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫర్ మీ. నో ఇంటర్వెల్ కెన్ బీట్ దట్. షూర్. రాయల్ గా అయినా సరే, ఎమోషన్ గా అయినా సరే, హై అయినా సరే, హార్ట్ బీట్ ని పెంచేదైనా సరే, బాహుబలి 1 ఇంటర్వెల్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్. ఇది నా స్టేట్మెంట్. నువ్వు RRR అనొచ్చా? ఐ లవ్ RRR. నీకు తెలుసు, ఫస్ట్ డే ఫస్ట్ షో ఆ టికెట్ కోసం ఎంత రక్తాలు చించి నేను నిజంగా కోసుకుని పోయినాయి అన్ని. నీకు తెలుసు, కాలు ఇరిగినాయి. ఓకే, ఇది రాధిక థియేటర్ లో ధూళి తీరింది నాకు లైన్ లో నించినప్పుడు. RRR నాకు చాలా ఇష్టం RRR అది. బట్ ఎక్కడో చిన్న ప్రేమ ఎక్కువ బాహుబలి మీద, అంతే. ఒకటి నేర్చుకోండి, మీ అందరూ చెప్తున్నాను, హైప్ పెంచేది ఆపేసేయండి. మంచి మంచి మూవీస్ ని ఒక్క నిమిషం హైప్ పెంచుకోండి, కానీ థియేటర్ లో పోయే ముందు బ్లాంక్ పోవాలి. నేను అంతే నెరలు కట్ అయ్యి. ఎందుకంటే మీ హైప్ ఎంత పెంచుకొని పోయినా బీట్ చేసేది ఒక్కడే వ్యక్తి, అదే రాజమౌళి. అది తప్ప ఇంకెవరు చేయలేదు. బాగుంటుంది. మా కొడుకు అర్లీ మార్నింగ్ షో పోయి వచ్చినాడు. నేను 7 o'clock RRR 4 o'clock 2500 పెట్టి పోయినాడు. నేను 8 o'clock షో పోయినాను. వాడు ఫోన్ చేసిన, ఎలా ఉందంటే, అరే నీ హైప్ ఎంత ఉందో దాన్ని అన్ని టైమ్స్ పెంచుకోరా, లెఫ్ట్ లెగ్ తో తంటాను ఏ సినిమా అయినా సరే హైప్ తగ్గించుకో అని చెప్పడం లేదు. బ్లాంక్ ఎంత హైప్ పెంచుకున్నా థియేటర్ ముందు అయితే బ్లాంక్, జోబ్ లో ఒక పెప్సీ పెట్టుకొని బ్లాంక్ పోతా. ఎందుకంటే సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓ ఇది ఇలా ఉంటది అలా ఉంటది అంటే మీరు ఎంజాయ్ చేయలేరు. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ రికమెండ్. బాహుబలి 1 ఫస్ట్ టాక్ ఇస్ డిజాస్టర్. చాలా ఎక్స్పెక్ట్ చేసాం కదా, మరి అంత ఎక్స్పెక్టేషన్స్ కి అంత ఇది లేదు. పర్లే, బాగుంది, ఒకసారి చూడొచ్చు. క్లైమాక్స్ ఒకటే బాగుంది, సినిమా అంత బాగాలేదు. వారమ్మ చెత్తగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అంతేదో కొట్లాట చూసినట్టు కానీ సినిమా చూసినట్లేదు. తెలుగులో డిజాస్టర్. నాకు నిజం చెప్పాలంటే నార్త్ హైప్ ఎక్కించినారా ఈ సినిమాకి. నార్త్ వాళ్ళ నుంచి తెలుగుకి ఇలా చూడాలా సినిమా
ఆ ఫస్ట్ సినిమా తెలుగు సినిమా చూడడానికి రాదు అని ప్రతి ఒక్కరి మైండ్ లో పుట్టించింది అంటే బాహుబలి. కానీ హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ అండి. I have no words. I am just speechless. It's amazing, and Rajamouli is like a genius. रजनीकांत का स्टाइल रिकॉर्ड तोड़ दिया प्रभास ने. सुपर हिट प्रभास इज रॉक. Too good, awesome. 5 में से 5 स्टार. बहुत अच्छी पिक्चर और इतनी अच्छी लगी ना भाई कि बहुत अच्छी लगी. బ్యూటిఫుల్, నైస్, రియలీ రియలీ నైస్. Super. Business value अभी तो Rajamouli has to be by far one of the best directors. It's a benchmark. హిందీ వాళ్ళ వల్ల తెలుగు వాళ్ళకి కొంచెం బుద్ధి వచ్చి చూసినారు. ఆనెస్ట్ గా చెప్పాలంటే అదే. ఎందుకంటే డిజాస్టర్ ఏంద్రా బాహుబలి డిజాస్టర్ ఎలా అంటే ఇవన్నీ అర్థం కాలే. మా ముందున్న అర్థం కాలే. generation తప్పులు. ఎందుకంటే అప్పటి వరకు టాలీవుడ్ రేంజ్ ఇదేరా. వాట్స్ ఇలా చూపించేసాడు. ఇదేమిది మన సినిమా కాదే ఇది, ఇది ఇలా ఉండకూడదే అన్ని టాప్ నాచ్ గా చూపిస్తే ఎవరికి డైజెస్ట్ అవుతుంది తెలుగు వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి ఆనెస్ట్ గా చెప్పాలంటే అర్థం కాలే. ఆ వార్ సీన్ అప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి వార్ సీన్ ఎక్కడ లేదు. సో చూపించేసరికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వార్ సీన్ అదే చూపించేసరికి ఇది మేము ఎక్కడ చూడలేదే, ఫస్ట్ టైం చూసినారు. సో నచ్చలేదు వాళ్ళకి. డే బై డే 3 days అన్నాక ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ Yeah, బస్టర్ yeah. నీట్ గా రాసేస్తారు పైన ప్రతి ఒక్క పోస్టర్ పైన ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆల్సో దీనిలో బాగా మాట్లాడుకోవాలంటే ప్రొడక్షన్ టీము, డిజైనింగ్, క్లాత్ డిజైనింగ్, ఏ సీన్ లో ఏ డ్రెస్ వేస్తే ఇంకా ఎలివేట్ అవుతుంది. బాహుబలి 1 విఎఫ్ఎక్స్ ఇప్పటికి ఈ రోజులో ఇండియన్ స్టాండర్డ్స్ కైనా ఇట్ డజంట్ హోల్డ్ అప్. వై? బికాస్ బాహుబలి 1 లోనే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యానిమల్ విఎఫ్ఎక్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఎవరు తీయలేదు. ఫస్ట్ మూవీ విచ్ ఇస్ పాన్ ఇండియా ఇస్ బాహుబలి. అది ఎవరు నమ్మినా నమ్మక బాలీవుడ్ వాళ్ళు తెగ డిబేట్ చేస్తారు. ఒక్క సినిమా చూపిండి అంటే ఎవరు చూపారు. దట్స్ ద ఫస్ట్ ఫిలం. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్ లో అండ్ ఆల్సో ఇండియాలో 29 స్టేట్స్ ఉంటే 28 స్టేట్స్ లో ఇండస్ట్రీ ట్రా ఒకటి తప్ప, అది మా మలయాళీస్. దాంట్లో అవునా కేరళ తప్ప ప్రతి ఒక్క స్టేట్ థియేటర్ లేవేమో కేరళలో. For Vijanti Films and Nagashwin for giving me a part in your film, I can now proudly say that I am a member of the Telugu film industry. జై బాబు, జై బాబు. Sir, today as a Hindi actor, I have come to take your blessings and your help. क्योंकि साउथ ने हमेशा अच्छी फिल्में बनाई हैं, हमेशा. Bahubali is not suffering from hepatitis at all. see that cinema is being able to go beyond the language barrier. मात्र भी मेरी और बाहुबली भी मेरी है. Bahubali Rajamouli, hats off. He is going to be number 1 in India. राजा मौली की महागाथा, हर कहानी Successful Indian film of all time. Bahubali 2 is a fantasy epic on a massive scale and is breaking box office records not only in India but around the world. ఆఫ్టర్ బాహుబలి టాలీవుడ్ స్టాండర్డ్స్ ఎవడరా బాలీవుడ్, నేను ఎప్పుడు చూడలే బాలీవుడ్. ఎవ్రీ ఇండస్ట్రీ ట్రై టు రీక్రియేట్ Yeah, yeah. ఒక హిస్టారిక్ మూవీ తీయాలని ఎవ్రీ ఇండస్ట్రీ ట్రైడ్. బాలీవుడ్ లో వీర్ అంట, టాలీవుడ్ లో తమిళ్ పొనియన్ సెల్వన్. పొనియన్ సెల్వన్. బాహుబలి ఇస్ ద ఫస్ట్ మూవీ ఇండియన్ సినిమాస్ ఈ రేంజ్ లో తీస్తారు అని చూపించిందా బాహుబలి. హాలీవుడ్ రేంజ్ పోయిన ఫస్ట్ సినిమా బాహుబలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసినారు ఆ సినిమాని. రాజమౌళి అడ్మైర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజమౌళి రే అవునందులేరా రాజమౌళి అని పేరు కనిపిస్తే చాలు పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది రణబీర్ కపూర్, ఆలియా భట్, బ్రహ్మాస్త్ర. రాజమౌళి ప్రెజెంటెడ్ అని ఉండే ఎగేసుకుంటూ పైరే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సినిమా, బట్ రాజమౌళి అని పేరు ఉంటే చాలు పోతారు. బ్రాండ్ అది. బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ ఇన్ ఇండియా. Prabhas can pull audience with hit talk. Prabhas can pull the audience with flop talk. Prabhas can pull the audience with 30 minutes camera roll. Even Prabhas can pull audience with 2 minutes voice over. He's the biggest crowd puller in India. No one. Bollywood kaadu, Tollywood kaadu, ఎవరు కాదు, ఓన్లీ రెవల్యూడ్. యాజ్ ఎ TFI బానిసగా ఒక సినిమా రిలీజ్ అయిన సినిమా 100 crores కొట్టి. 100 crores కొట్టి. అయ్యో ఎట్లా పెట్టాడంటే మనకు 100 crores వాల్యూ లేదు. అదే 100 crores వాల్యూ తెలుసు మనకు, ఎన్ని సున్నాలు ఉంటో తెలుసు. 100 crores కొట్టలేదా? అయ్యే ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఏ మూవీ 100 crores కట్టలేదు అది చెప్పు. ఐ మీన్ బాలీవుడ్ లో 50-60 కొడితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మాకు 100 crores వచ్చినా సెలబ్రేట్ చేసుకోవడం. ఆ స్టేజ్ సెట్ చేసేసాడు ప్రభాస్ రాజమౌళి పెట్టిన ఇది. ఆఫ్ కోర్స్ బాహుబలి అయినాక టాలీవుడ్ స్టేజెస్ ఎక్కడ వెళ్ళిపోయింది అనుకో. RRR కి ఇంత రికగ్నిషన్ వచ్చిందంటే బాహుబలి. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎవ్రీథింగ్. ఫస్ట్ అడుగు ఇండియన్ సినిమా హిస్టరీలో. అదే ఇండియన్ సినిమా నుంచి
హాలీవుడ్ లెవెల్ లో పోయిన ఫస్ట్ స్టెప్ బాహుబలి, సెకండ్ స్టెప్ బాహుబలి 2, థర్డ్ స్టెప్ ఆర్ఆర్. ఓకే చాలా ఉన్నాయి, స్టెప్ చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ స్టెప్ MB28. అది 120 కంట్రీస్ లో 120 కంట్రీస్ ఏంద్రా అసలు కంట్రీస్ కలెక్షన్ లెక్కల every day Rajmouli increasing his standards. Let's talk about Bahubali Epic releasing on October 31st. Are you excited about Bahubali the Epic? అబ్సల్యూట్లీ. Okay. ఎందుకంటే బాహుబలిని 2 parts గా తీయాలని అనుకోలేదు. First thing was ఒక part లోనే పెట్టాలి. ఇప్పుడు అంటే అన్ని డైరెక్టర్స్ అదే మాట చెప్తున్నారు. కానీ మీరు చూడండి, ఏ సీన్ కట్ చేస్తావు చెప్పరా నువ్వు బాహుబలి 1 లో? ప్రతి సీన్ ప్రతి సీన్ బాగుందిరా. అసలు ఏముంది, అసలు తీస్తే మళ్ళీ స్టోరీ డిస్టర్బ్ అయిపోతుంది. నువ్వు వాటర్ ఫాల్ ముందర శివుడు క్యారెక్టర్ తీస్తే శివుడి క్యారెక్టర్ కి నీకు ఇది ఉండదు. తమన్నా సాంగ్ తీయాలంటే తెలియదు, రాదు. ఎందుకంటే ప్రభాస్ కి మహేంద్ర బాహుబలికి మోటివేషన్ అంటే మహేంద్ర బాబు కదా, అప్పటికి ఇంకా మహేంద్ర బాబు శివుడికి మోటివేషన్ అంటే తమన్నా. ఆ సీన్ తీయలేదు. సరే ఇంటర్వ్యూ లేపుతాడా, అక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఇంటర్వ్యూ ఎట్లా లేపుతారు? ప్రతి సీను కానీ ఎలా కట్ చేసాడో అర్థం అవుతలే నాకు. 3 years అసలు టోటల్ రన్ టైం వచ్చేసి 5 hours 44 minutes. ఎట్లా చేస్తారు? ఒక మూవీనే తీసేసారా 3 hours 44 minutes. ఇంకా సీన్స్ యాడ్ చేస్తారంట, అన్కట్ సీన్స్ యాడ్ చేస్తారు. చూడాలి అసలు ఎట్లా చేస్తారా మీరు? నువ్వు బాహుబలి ఎపిక్ చూసావు కదా, నువ్వు చూసేదానికి నేను చూసేదానికి చాలా డిఫరెన్స్. నువ్వు బెంగళూరులో చేస్తున్నావు, నేను ఏదో మారుమూల అంత ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్ లో చూసేవాడు వీడు. నేను అక్కడ పోదామంటే అంత కనెక్టివిటీ లేదా? ఓకే నువ్వు బెంగళూరులో చూస్తున్నావు, బెంగళూరులో ఐమాక్స్ లో చూస్తావు. ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్ లో చూసేవాడు వీడు. మాది ఇంకా డిజిటల్ ఐమాక్స్, అది రియల్ ఐమాక్స్ కాదు. ఓకే విను, నీకు నాకు ఏమేమి డిఫరెన్స్ ఉందో చెప్తాం. నువ్వు ఇక్కడ బెంగళూరులో సమ్ ర్యాండమ్ ఫ్యాన్స్ తో, ప్రభాస్ ఫ్యాన్స్ తో చూస్తావు. బట్ అశోక్ బాహుబలి నేను ఎలా చూస్తానంటే, ప్రభాస్ కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఊర్లో, ప్రభాస్ కెరియర్ లో హైయెస్ట్ గ్రోత్ ఉన్న ఫిలం ని ప్రభాస్ కట్టించిన థియేటర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ తో చూస్తున్నా. ఏషియాస్ ది బిగ్గెస్ట్ స్క్రీన్ లో చూస్తున్నా. యాక్చువల్లీ నేను ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ డే. Absolutely. వీడు వెళ్ళే స్క్రీన్ ప్రభాస్ కట్టించిన థియేటర్, ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్ అది. ఏషియాస్ లార్జెస్ట్. ఆ థియేటర్ ఇస్ స్టేడియం రా. మంది నియర్లీ 1000 ప్లస్ ఉంటది ఈజీగా 1000 ప్లస్ ఉంటది. జస్ట్ ఇమాజిన్ బాహుబలి ప్రభాస్ థియేటర్ లో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతే ఎలా ఉంటదిరా? ఆ సినిమా నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు ఇంకెలా ఉంటది నాకు. బాహుబలి అంటే ఏంట మీ ప్రకారం? వాట్ ఈస్ మీన్ బై బాహుబలి? ది గ్రేటెస్ట్ ఇండియన్ ఎపిక్. ఎలా అంచనా ఇస్తున్నావు? ఎందుకంటే బాహుబలి బిఫోర్ ఆఫ్టర్ అని, బాహుబలి ఒక మార్క్ ఉండిపోయింది మా ఇండియన్ మూవీ ఫిలిం ఇండస్ట్రీలో. ఒక మార్క్ బాహుబలి. TFI బిఫోర్ బాహుబలి, TFI ఆఫ్టర్ బాహుబలి అంటారు. నాకు బాహుబలి అంటే ఏంటో తెలుసా? బాహుబలి అంటే పాన్ ఇండియా మూవీ కాదు. బాహుబలి అంటే 400 crores బడ్జెట్ కాదు. బాహుబలి అంటే 1800 కలెక్షన్ కాదు. బాహుబలి అంటే హైప్ అది కాదు. బాహుబలి ఈజ్ ఏ గ్రేట్ స్క్రిప్ట్. బాహుబలి ఈజ్ ఏ unmatched acting. బాహుబలి అంటే గాడ్ లెవెల్ BGM. బాహుబలి ఈజ్ ఏ డెడ్లీ కాంబినేషన్ ఆఫ్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. అబ్సల్యూట్లీ. దిస్ ఈస్ వాట్ బాహుబలి ఫర్ మీ. ఐ థింక్ ఇప్పటి వరకు 29 states 28 states ఇండస్ట్రీ ఏ మూవీ బాహుబలి 2 ఒకటే. బాహుబలి పుష్ప 2 అంత కొట్టలేదు. 28 states లో కొట్టలేదు, ఎవరు కొట్టలేదు. అంతెందుకు రా, తమిళ్లో బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసింది విక్రమ్. ఇట్స్ నీడ్ 7 years. 7 years. తమిళ్స్ గ్రేటెస్ట్ డైరెక్టర్, తమిళ్స్ గ్రేటెస్ట్ యాక్టర్, అప్పుడు కొట్టారు వాళ్ళు. హిందీలో ఫస్ట్ హిందీ మూవీ టు క్రాస్ 500 crores బాహుబలి. అదయ్యాక పఠాన్ జవాన్ వస్తాయి. అదయ్యాక ఆనెస్ట్లీ చెప్పరా, అది 100 crores వర్త్, 1000 crores వర్త్. సుజిత్ మీద నాకు రెస్పెక్ట్ ఎక్కువ అయిపోయిందిరా. ఆ పఠాన్, ఆ ISI యూనివర్స్ చూస్తుంటే సుజిత్ మీద నాకు రెస్పెక్ట్ ఎక్కువైంది. నాకు అదంతా అంత కొట్టలేదురా. మేబీ ఇట్స్ కమ్ ఫ్రమ్ SRK ఫ్యాన్ బేస్ ఏమో, బట్ ఐ డోంట్ లైక్ దిస్. నాకు నచ్చలేదు. నాకు అసలు మూవీలా అయినా నచ్చలేదు నాకు. నాకు టైగర్ జిందా హై, టైగర్ ఏం చూడలేదురా, నేను అవేం చూడలేదు. అవన్నీ వాట్ చూసావు? ఎన్టీఆర్ కోసం అది ఎట్లా చూసాబ్రా? సరే వదిలే. ఆన్ October 31st ఐఎమ్ విట్నెస్ అండ్ రిలీవింగ్ ద డే విచ్ చేంజెస్ ఇండియన్ సినిమాస్. దిస్ ఇస్ ద 10th anniversary కదా బాహుబలికి. ఉండాలి. ఉండాలి 10th anniversary. సో థియేటర్ లో కలుద్దాం. అంటిల్